హలో 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 ఏ ఎవడ్రాడు ఫోన్ చేసి హలో అంటే పలకడు పెట్టే ఫోను వస్తున్నా కొడవాక నీదొప్పదేగా నువ్వా ఏం మార్పు లేదు యాస్టీస్గా అలాగే ఉన్నావు కాలింగ్ బెల్ కొడితే ఫోన్ తీస్తావు ఫోన్ వస్తే తలుపు తీస్తావు ఏ సౌండ్కి తేడా తెలియదు అన్ని సౌండ్లు ఒకటే నీకు కూర్చో బావా కూర్చుంటాంలే పట్టపగలే తలుపులు బిడాంచి కూర్చున్నందుకు ఎవడన్నా పట్టుకుపోతాడానా నీ సొమ్మేమైంది బావా నువ్వు అలాగే చెప్తావు సిటీలో సిచ్యువేషన్ ఎలా ఉంది నేను ఇంట్లో ఉండి ఏం చేస్తాను గడెట్టు కూర్చుంటాను ఎవరైనా తలుపు కొడితే తీస్తాను లేకపోతే లేదు సర్లే చెల్లెమ్మేది నువ్వు అన్ని ఇలాగే అడుగుతావు బావా ఆఫీస్కి వెళ్ళింది ఈ టైంలో లేడీస్ ఇళ్లలో ఉంటారా ఏంటి జనరల్ గా అందరిళ్లలోనూ ఈ టైంలో ఆడవాళ్లే ఉంటారు ఈ ఇంట్లోనేమో రివర్సు నువ్వు ఉంటావు సర్లేవయ్యా ఇంట్లో మగవాళ్ళు ఉండకపోతే ఆడవాళ్ళు ఉంటారా ఏదైనా రిస్క్ అయితే ఎవరు చూస్తారు దండం పెడతాను ముందు వచ్చారు బావా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశారు తెలివిగా సమాధానం చెప్పేసరికి షాక్ అయ్యారు అర్థం కాక షాక్ ఏమైందిరా డెమిట్రావు గడ్రా చూస్తే అయిపోతాం బయట టూలెట్ బోర్డు ఉన్న వాళ్ళు తీస్తారేంటి ఇల్లుగిన అద్దెకిచ్చారా అద్దెకిచ్చారా ఏంటి అద్దెకిచ్చాను నువ్వమ్మా చెల్లె దాని మొహం దానికంత సీన్ లేదు ఇంటి వ్యవహారాలు మొత్తం నేను చూసుకోవాల్సిందే సరే ఎవరికిచ్చావు ఎవరికంటే బ్యాచిలర్స్ కి ఎందుకు ఇచ్చావు బావ డేంజరు అబ్బాయి వాళ్ళు డేంజర్ మనుషులు కాదు బాబు చాలా మంచోళ్ళు ఎవరు చెప్పారు ఎవరో చెప్తా నమ్ముతా నేను వాళ్ళే చెప్పారు కర్మరా బాబు బ్యాచిలర్స్ అంటే బోల్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి పేకాడతారు తాగుతారు ఏమన్నా అంటే తిరగబడతారు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు బాబా చాలా మంచోళ్ళు అంట అదెవరు చెప్పారు అదెవరో చెప్తా నమ్ముతా నేను వాళ్ళే చెప్పారు వీడు తింగరమాలోకం బావా ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేయకూడదు అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది చెప్పే మాటలు నేను నమ్మకూడదని కర్మరా బాబు ఎంతమంది వాళ్ళు ఎంతమంది నలుగురా కొంపతీసి వాళ్లే వీళ్ళు కాదు కదా ఏం చేస్తుంటారు వాళ్ళు నీ యక్ష ప్రశ్నల సమాధానాలు చెప్పలేక చస్తున్నాను నేను మంచోళ్ళు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నేనే ఇంట్రడ్యూస్ చేస్తాను పదా లే ఏదో అనుమానాలు ఎక్కువ నీకు రా వచ్చుడు ఎవరయ్యా మీరు టెనెంట్స్ సార్ మా టెనెంట్స్ అవును కరెక్టే ఏంటిది మడ్ బాత్ అంటే ఒంటి నిండా మట్టి పూసుకుంటే ఆరోగ్యానికి మంచిదని పుస్తకంలో చదివాం సార్ నేనే పుస్తకంలో నువ్వు చదవలేదే కొనక్కొచ్చిన పుస్తకాల్లో ఉంటుంది సార్ ఎత్తకొచ్చిన పుస్తకాల్లో ఉండదు చందు పలకలేదు బబ్లు పలకలేదు బొండాం అయితే పలికేవాడు కదా వీడు పరస అయి ఉంటాడు పరసు ఈ ఫేస్ ఎక్కడో ఖచ్చితంగా చూశానే ఈ ఫేస్ చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉంది ఎక్కడో చూసే ఛాన్సే లేదు ఈ వాయిస్ ఎక్కడో విన్నాను ఇప్పుడే విన్నారు అప్పుడే మర్చిపోయారా మర్చిపోవడానికి నేను ఏమన్నా మందమతిగాను అనుకున్నావా నువ్వు చెప్తాను అది కాదు బావా ఒకసారి అడిగేసి చూసేస్తే క్లారిఫై అయిపోద్ది ఏంటి క్లారిఫై అయ్యేది వాళ్ళు ఏకాగ్రతో హెల్త్ కేర్ తీసుకున్నారు వాళ్ళని డిస్టర్బ్ చేసే హక్కు మనకు లేదు పదా బ్యాచిలర్స్ అంటే ఎంత అభిమానం సార్ మీకు ఏదో ఒక రాత్రి తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం ఏదో ఒక రాత్రి అదే కొడుతుంది నన్ను ఊరుకో బావా రాత్రి కొట్టలేదు ఏం లేదు నువ్వే కొట్టుకుంటున్నావు అది కాదు నీకంత అనుమానం ఇల్లు అద్దెకిచ్చినందుకే మీ రుణం ఎలా తీర్చుకుంటామని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎంత మంచోళ్ళు పదాం పదా ఒక్క రాత్రి అన్నదే బ్యాడ్ సౌండ్ నీకన్నీ అనుమానాలే చెప్పేలా నిప్పులు పోసుకున్నావు నాకు మంచోళ్ళు దొరికారని నాకు చాలా టెన్షన్ గుందిరా లోపల కూర్చుందని రా లోపటైతే వేడిరా బయటైతే చల్లగా ఉంటది మరి ఇంటి ఓనర్ వస్తాడేమోరా ఇంటి ఓనర్కి అంత విషయం లేదు రే ఆడికి బీర్కి నీరుకి తేడది అసలు ఆడికి అంత బుర్ర ఉంటే మొన్న డెబిట్ రావు గారు చెప్పినప్పుడు ఆడ మంది అనుకోవాలి అయినా చూస్తే ఏం చేస్తాడరా ఏం చేస్తాడంట ఏమి చేయలేడు ఏంట్రా అంత శాఖ అయిపోయావు వస్తున్నా చెప్తా మీ పని అమ్మో అమ్మో మీ గురించి మా బావ చెప్పింది అంతా నిజమే అమ్మో మీకు ఇన్ని దురలవాట్లు ఉన్నాయని చెప్పినా నెత్తి నోరు కొట్టుకున్నా నేను నమ్మలేదు మీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది మొత్తం తెలిసిపోయింది ఇప్పుడు తెలిసినా తెలియనట్టు ఉండకపోతే ఏమవుతుందో తెలుసా ఏమవుద్దమ్మా ఏమవుద్ది అన్నీ తెలుసుకుని ఒకటి బ్యాలెన్స్ ఎందుకు రండి రండి నాకు ఇష్టం ఉండదు తీసేయండి అయ్యో రండి సెంటర్ లో కూర్చోండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి అమ్మా ఇప్పుడు చెప్తాం అసలు విషయం ఏంటంటే కంగారు పడకుండా 1 by 1 చెప్పండి నాకు కన్ఫ్యూజన్ ఎక్కువ నీకు యాక్టింగ్ ఏమన్నా వచ్చా ఎందుకు వచ్చా అంటే లైట్ గా వచ్చు లైట్ గా వస్తే చాలు మేము అడ్జస్ట్ చేసుకుంటాం డ్రామాలో టచ్ ఉందా డ్రామాలంటే చిన్నప్పుడు డ్రామాలు ఆడేవాడు ఆ మాత్రం టచ్ ఉంది కదా మిగతాది మేము చూసుకుంటాం థ్యాంక్స్ అండి ఇప్పుడు మనందరం ఒక నాటకం అయిపోతున్నాం ఏంటి మనందరం నాటకం ఈడు కూడా ఉన్నాడా అయ్యో వాడే మేను ఉన్నాడా చేద్దాం మనందరం కలిసి బాగా చేద్దాం ఎందుకంటే మన లెవెల్ తగినట్టు ఉండాలి నేను చాలా సిన్సియర్ గా ఉంటాను సుమా లెక్క పెడితే సక్సెస్ ఆ నాటకంలో మీ క్యారెక్టర్ పేరేంటో తెలుసా ఎలా తెలుస్తుందమ్మా చెప్పకుండాను రాంబాబు
ఏంటి బావా ముగ్గురు వచ్చిందాలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నీ మూలనే వచ్చింది బావా. నా మూలనా? అవును. నేనేం చేశాను? ఏం చేశానంట పెట్టి ఆ బ్యాచులర్స్ నమ్మొద్దు, వాళ్ళు చాలా డేంజరు, తాగుతారు తిరుగుతారని ఇలాంటివన్నీ చెప్పావు కదా. కరెక్టే. నేను నమ్మకం లేక నైట్ చూడటానికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు లోపలికి రమ్మని సెంటర్లో కూర్చోబెట్టారా? ఆ, డ్రామా వేయించారా? ఏంచారు? రాంబాబు క్యారెక్టర్ వేసావా? వేశాను. వైలెన్స్ బాగా ఎక్కువైపోయింది, డాన్స్ చెయ్యి అన్నారా? అన్నారు. తర్వాత కుమ్మేరా? పిచ్చి కొట్టారు బావా. ముక్కు చూడు ఎలా కొట్టారు. ఇదంతా నీకు ఎలా తెలుసు బావా? ఊహించా, ఎన్నో ఊహించగలను. నువ్వు ఊహిస్తావు బావా, నువ్వు చాలా తెలివైనడివి. ఏమైనా వాళ్ళని వదిలిపెట్టకూడదు బావా. నువ్వేం చేయలేవు. ఎందుకు చేయలేవు? ఈ సంఘటనకు ముందే ఇంకో ఇంటికి అడ్వాన్స్ ఇస్తారు వాళ్ళు. బావా ఏమైనా సరే ఏదో చేద్దాం బావా. ఒక్కటి మాత్రం చేయగలం. ఏంటది? ఈ సంఘటన ఎక్స్పీరియన్స్ గా తీసుకుని ఇది మళ్ళీ జరగకుండా చూసుకోగలం. కాబట్టి ఇప్పటికైనా అర్థమైందా? ఏమని? గుడ్డిగా ఎవరిని నమ్మకూడదని. అర్థమైంది. ఏమర్థమైంది? నిన్ను నమ్మకూడదని. అరే బావా, అందరికీ బాడీకి పడద్దు కానీ ఫ్యాట్ నీకు బ్రెయిన్ కి పట్టేసిందిరా. నా జీవితంలో నిన్ను బాగు చేయలేను బాబా. టూ లేట్. డాక్టర్ జాకబ్ చెరియన్. మనం కుమ్మేస్తే ఈయన కూడా చూసుకోలేము. నమస్కారం సార్. నమస్కారం సరే. ఎవరయ్యా మీరు? పోండి, ఒక్క పైసా చందా ఇవ్వను. సార్ మేము చందా కోసం రాలేదండి. వాడిని చూస్తే అలాగనిపించింది, పెద్ద బేవర్స్ లాగా ఉన్నాడు. ఆహా, ఏం ఐక్యూ సార్. వీడు నిజంగా కొంచెం బేవర్సే. మీరు గ్రేట్ సార్. థ్యాంక్ యూ. వీడిని కొంచెం వెనక నిలబడమనండి, లేదా మీ టీం కి బ్యాడ్ నేమ్ వస్తుంది. నువ్వైతే ముందు ఇల్లొద్దకిచ్చి చూడు, నీకు బ్యాట్ టైం వస్తుంది. ఏంటి గుణుకుతున్నావు? ఏం లేదు సార్, మీరు మా రాంబాబులా ఉంటేను. రాంబాబు ఎవరు? వీడి ఫ్రెండ్ సార్. వీడి లవర్ని వాడికి త్యాగం చేశాడు. అలాగా? అవును సార్. ఈ త్యాగమూర్తితో పాటు మేము మీ ఇంట్లో అద్దెకు ఉండాలనుకుంటున్నాం సార్. ఎలాగైనా పై పోర్షన్ ఇవ్వండి సార్. అవును ప్లీజ్ సార్. పోర్షన్ ఉంది కానీ అది 4000 బేర్ చేయగలరా? 5000 ఇస్తాం సార్. 5000కి టెంప్ట్ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకోవద్దు. ఏమయ్యా డిమిట్రావు, ఏంటి ఇలాగొచ్చావు? నీకింకా బాడీ పెయిన్స్ తగ్గలేదా? నాకు తగ్గాయి, కానీ సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చిన మా బామ్మర్దికి ఇంకా తగ్గలేదు. 1 by 1 మీకు ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి అంతటికి కారణం వీళ్ళే సార్. వీళ్ళు మీకు తెలుసా? బాగా తెలుసండి. తెలిసినో తెలియనట్టుండకపోతే ఏమొద్దో తెలుసు కదా. ఏంటంటే పట్టపగల డాక్టర్ బెదిరిస్తారు. ఏం చేస్తారంటే? వీళ్ళకు మీకు ఏంటి సంబంధం? అది డాక్టర్ గారు ఇంటోనర్ లేండి. మా ఇంట్లో అద్దెకు తీయండి, కాదు మా ఇంట్లో అద్దెకు తీయండి అని మా ప్రాణాలు తోడేస్తుంటారు సార్. కానీ మా కళ్ళు మీ బాడీ మీద పడ్డాయి. అదే మీ ఇంటి మీద పడ్డాయి సార్. మేము మాత్రం మీ ఇంట్లోనే అద్దెకు తీస్తాం. ఏంటి నాలో ఉన్న ప్రత్యేకత? రొటీన్ కి భిన్నంగా ఉంటుందని. అంటే చెబితే వాస్తవానికి దూరంగా ఉంటుంది డాక్టర్. ఏ అద్దె సరిగా ఇవ్వరా? 1వ తారీఖునే చేతిలో పెట్టేస్తారు. నీళ్ళు ఎక్కువ వాడతారా? అసలు స్నానాలు చేయరు సార్. అర్ధరాత్రి తలుపులు కొట్టే ప్రమాదం ఉందా? ఆళ్ళ తలుపులు మనం కొడితేనే ప్రమాదం సార్. నిద్రలో లేకపోతే కోపం రాదా? కరెక్ట్. గోడకు మేకలు కొడతారా? గోడకు మేకలు కొట్టరండి, బాటిల్స్ కొడతారు. బాటిల్స్. అదేంటి? మీకు విషయం తెలుసా? వీడికి రాంబాబు అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నాకు తెలుసు. తెలుసా? వీడి లవర్ను వాడు లేపుకుపోయాడు. అది తెలుసు. అది తెలుసా? మరి ఏ ధైర్యంతో వీళ్ళకి మీరు అద్దెకిస్తున్నారు సార్? ఇది ధైర్యం కాదు, స్వార్థం. స్వార్థమా? ఇంకో దాన్ని లవ్ చేసి నాకు త్యాగం చేస్తాడని. నీ పిండా కూడా అప్పచెప్తాడు. నీ పిల్లి గడ్డం ఎగిరిపోద్ది. సెంటర్లో కూర్చోబెట్టి చెత్త కొట్టేస్తారంటే అర్థం చేసుకోంటారా బాబా? ఏంటయ్యా నువ్వు చెప్పేది? పక్కకు రా చెబుతాను. పక్కకు రావాలా? అదే సార్, వాడదో టైపు. అదో టైప్ అంటే? అదో టైపు సార్. కావాలంటే చూడండి, మూతి మీద మీసం కూడా లేదు. నిజమే. వాడి ఆఫర్ని మేము కాదన్నామని మాపై కోపం సార్. ఎందుకయ్యా వీళ్ళ మీద నీకంత కక్ష? వీళ్ళు నాతో నాటకం ఆడించారు, నన్ను నాన్నం చేశారు. నువ్వు చేయలేని పని వాళ్ళు చేశారు, సంతోషమే కదా? నానంటే అన్నాను కదా, అర్థం చేసుకోండి. చూడు డిమిట్రావ్, ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ బలూచిస్తాన్లో కానీ ఏ దేశంలో కానీ నాన్న ఒకేళ్ళ నాన్న అవుతాడు, ఇంకోలా అవ్వడు. ఎంత ఇంటర్నేషనల్ సత్యం చెప్పారా డాక్టరా? విన్నావు కదా, ఇక వెళ్ళు, మీకిల్లు చేతులు పట్టుకున్నాను, వాళ్ళు ఇల్లు ఇవ్వకండి సార్. చచ్చా, మీ మాట వినడానికి నేను వెరీ వెదవన్ గాను. పోండి పొట్టి వెదవన్లారా. Come on boys, I'll show you the upper portion. నువ్వు నా సొంత బామ్మర్దివి, నువ్వే నేను చెప్తే ఏం లేదు. ఆడు పరాయుడు, పైగా డాక్టర్. నువ్వు చెప్తే ఏంటాడా? అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? ఆ డాక్టర్ మన మాట ఏంటని ఇప్పుడు సెట్ అయ్యావు, ఇలా కంటిన్యూ అయిపో. బావా అప్పుడే వాడిని సెంటర్ చేసేసారు బావా. నాకు ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఏ సౌండ్? మన సౌండ్స్.